హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, నేను మామూలుగా అయితే మామూలు వీడియోస్ ఏదైనా యూస్ఫుల్ వీడియోస్ లేకపోతే డివోషనల్ కంటెంట్ చేస్తూ ఉంటాను. కానీ మన ఛానల్లో ఇప్పటిదాకా అసలు గేమింగ్ కంటెంట్ అయితే అసలు ఎప్పుడు చేయలేదు. అందుకు నేను ఫర్ ద ఫస్ట్ టైం గేమింగ్ కంటెంట్ చేద్దామని అనుకుంటున్నాను. అసలుకైతే దీనికి సపరేట్గా ఒక ఛానల్ అంటూ పెడదాం అనుకున్నాను. కాకపోతే అసలు ఫస్ట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది అయితే నాకు తెలియదు కదా. అండ్ మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా లేరు. కాబట్టి ఒక 2-3 వీడియోస్ దీంట్లో పెట్టి దీనికి గనక బాగా వ్యూస్ కనుక వస్తే నేను వేరే ఛానల్ గురించి ఆలోచిస్తానమాట. సో ఇవాళ అయితే మనం ఆడబోతున్న గేమ్ వచ్చేసి వైస్ సిటీ అనమాట. ఇప్పుడు గనక ఈ పెట్టే వీడియోస్కి బాగా వ్యూస్ వస్తే నేను ఇంకో ఛానల్ పెడతాను. దాంట్లో కూడా వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తే నేను GTFI తీసుకొస్తాను. స్టార్టింగ్ కదా అని నేను వైస్ సిటీతో ఆడుతున్నాను. సో ఇప్పుడు మనం గేమ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడైతే మనకి వైస్ సిటీ మెయిన్ మెనూ అని అయితే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి స్టార్ట్ గేమ్, ఆప్షన్స్, క్విట్ గేమ్ అని ఉంది. సో గేమ్ స్టార్ట్ చేద్దాము. న్యూ గేమా, లోడ్ గేమా, డిలీట్ గేమా, బ్యాకా? గేమ్ డిలీట్ వద్దు. లోడ్ అయితే నేను ఇప్పటిదాకా ఏం ఆడలేదు కాబట్టి న్యూ గేమే సెలెక్ట్ చేస్తున్నా. సరే, ఓకే, దీన్ని సెలెక్ట్ చేద్దాం. ఓకే, వైస్ సిటీ అయితే వచ్చిందనమాట. వచ్చింది. ఓకే, ఇప్పుడైతే మనం ఏదో మీటింగ్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది గైస్ నాకైతే. ఓకే, చూద్దాం. ఓకే, వైస్ బీచ్ అవుట్ సైడ్ కెన్స్ ఆఫీస్ అనమాట. ఓకే, ఇక్కడ ఏదో ఇచ్చారు. ఐ పోక్ మై హెడ్ అవుట్ ఆఫ్ ద గటర్, go to sleep. What gonna do? I'll drop tomorrow office. ఏమో గైస్ దీంట్లో ఇస్తున్నాడు. సరే మీరు చూడండి. హోటల్ హ్యారిసన్. ఓకే, వచ్చేసాడు మన టామీ అనమాట. సో పింక్ బ్లింక్. ఓకే 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 ఏమైంది? ఓకే, నేనైతే ఇప్పుడు కార్ ఎక్కుతున్నాను. ఫస్ట్ అసలు ఓకే, అక్కడ పింక్ పాయింట్ ఉంది కదా. ఇప్పుడైతే ఫస్ట్ దాని దగ్గరికి వెళ్దాం మనం. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి నేను ఫేస్ క్యామ్ అయితే చేయట్లేదు. అండ్ ఆలోచిస్తాను కొన్ని రోజుల తర్వాత ఫేస్ క్యామ్ చెయ్యాలా వద్దా అనేది. సో ఓకే గైస్, కొన్నాళ్ళు ఒక 2-3 వీడియోస్ వరకు ఫేస్ క్యామ్ అయితే నేను పెట్టాలనుకోవట్లేదు. దీనికి గనక బాగా యూస్ వస్తే అప్పుడు ఫేస్ క్యామ్ గురించి ఏదో ఒకటి ఆలోచిస్తా. సో ఇంకా వీడియోలోకి అయితే వచ్చేసేద్దాం. ఓకే, ఇటు నుండి మనకు దారి లేదు. ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలబ్బా? ఓకే, ఏంటి ఆ పాయింట్ మారుతూ ఉన్నట్టుంది. ఓకే, ఇటైతే మనం పెద్ద కర్వే కొట్టాలి. అయ్యా టామీ అబ్బా. ఓకే, కొన్నాళ్ళు అయితే నేను వైస్ సిటీ ఆడతాను. అండ్ దీనికి గనక బాగా వ్యూస్ వస్తే నేను కొత్త ఛానల్ పెడతా అన్నాను కదా. ఆ కొత్త ఛానల్కి బాగా వ్యూస్, సబ్స్క్రైబర్స్ వస్తే నేను అప్పుడు GTA తీసుకొస్తాను. స్టార్టింగ్ ఈ గేమ్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక పింక్ పాయింట్ అయితే ఇచ్చారు. మనం సరే కార్తోనే వెళ్ళిపోదాం. ఓకే, ఓషన్ వ్యూ. వాక్ త్రూ అవుట్ ద ఫ్రంట్ డోర్ ఆఫ్ ద ఓషన్ వ్యూ హోటల్ టు ఎంటర్ ద బిల్డింగ్. ఓకే, ఇప్పుడైతే ఆ డోర్ దాకా వెళ్ళమంటున్నాడు కదా. ఓకే ఓకే, ఇదేనా ఓషన్ వ్యూ? యా, ఇప్పుడైతే వెళ్దాం పదండి. నేను లోపల ఏం చీకటిగా ఉంది. హలో, ఏంటబ్బా చీకటిగా ఉంది లోపల? సరే వెళ్ళి చూద్దాం. ఓషన్. ఓకే, చీకటి కాదు గైస్. వెన్ నాట్ వాక్ టు ద పింక్ మార్క్ టు కంటిన్యూ. ఓకే, అక్కడ పింక్ మార్క్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, అదిగోండి మన కార్ అక్కడ ఉంది. వెళ్ళిపోదాం. టామీ పద. an old friend. నాకు ప్రస్తుతానికి సౌండ్ అయితే ఏం రావట్లేదు గైస్. సో ఏమైంది మరి దీనికి? ఓకే, అయిపోయింది. మళ్ళీ ఇటే చూపించిందిగా. ఎల్లు దగ్గరికి వెళ్ళాలా? టు ఫైండ్ లాయర్స్ ఆఫీస్ ఫాలో. ఓకే, ఇప్పుడు మనం అయితే ఎల్లు దగ్గరికి వెళ్ళాలి. ఏ కార్ తీసుకుందాం? ఇది డ్యామేజ్ అయిపోయిందిగా. నాకైతే మంచి కార్ కావాలి.
పోలీస్ దగ్గరలో ఉన్నాడా, లేడు కాబట్టి కార్ అయితే తీసుకుందాం. ఈ కార్ బాగానే ఉందబ్బా, పరిగెత్తలేడి ఇంకా ఉంటావే, పర్లేదు రేపు. అయ్యా మనకి కేసు అయితే పడింది, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఆడెవడో వస్తున్నాడు డ్యామేజ్ చేయడానికి. సర్లే అండి, మనకి ఓన్ వెహికల్ కాదుగా కాబట్టి మనకేం బాధలేదు. ఓకే ఓకే ఓకే, ఎవరిని సివిలియన్స్ని డ్యామేజ్ ఏం చేయకుంటామి. వచ్చేసాం ఎల్లు పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అటా అయ్యా పోల్ పోవట్లేదు, నా కారు డ్యామేజ్ చేసి వెళ్ళింది పోల్ వచ్చి. ఇటబ్బా పాయింట్, ఓకే హారిజన్ హోటల్లోకి పాయింట్ వచ్చింది. అదో స్టార్టింగే ఇక్కడ వచ్చి ఉంటే నాకు మళ్ళీ వచ్చే పని ఉండదు కదరా. సిటీ అంతే ద పార్టీ. ఏంటబ్బి ఇది సౌండ్ ఏం రావట్లేదు. సరే ఉండండి, అయిపోయింది. ఏం మాట్లాడాడు అసలు. గో టు సమ్ న్యూ థ్రెడ్స్ ఫ్రమ్ రాఫెల్ క్లోత్స్, క్లోత్ షాప్కి వెళ్దామంటున్నాడు. అక్కడ మ్యాప్లో అయ్యా వెనకరా అయ్యా, మ్యాప్లో వచ్చేసి ఆ టీషర్ట్ చూపిస్తుంది, అక్కడికి వెళ్ళాలి. కారు డ్యామేజ్ అయిపోయింది కానీ ఏం చేద్దాం, మర్చిపోయి ఇక్కడ ఒక స్కూటర్ ఉంది కదా, దీన్ని వేసుకెళ్ళిపోదాం. వైసీటీలో స్కూటర్ మీద తిరుగుతున్న టామీ. చెప్పండి గైస్, టామీ నువ్వు మంచి కారు కొనుక్కోవాలి. నువ్వు కదలే నేనే కొంటా. ఇక్కడ కూడా క్లోత్ షాప్ ఉంది కానీ అయ్యా టామీ. సరే హెల్త్ అయితే తగ్గినా మనకి ఎక్కువ కూడా తగ్గలేదులే, 100 ఉండేది 98కి వచ్చింది, పర్లా. ఓకే బ్యాక్ రా టామీ. ఓ టామీ ఫాస్ట్గా హ్యాండ్ స్లోగా టామీ. ఓకే స్కూటర్ కూడా పర్లేదబ్బా, బాగానే ఉంది. కాకపోతే ఏదైనా తగులుతుంటే మాత్రం టామీ కింద పడిపోతున్నాడు. ఓకే ఇక్కడ పాయింట్ చూపించట్లేదే, టీషర్ట్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఉందా పాయింట్. ఓకే ఆగిపో, వచ్చానుగా. ఈ స్కూటర్ బాగుందబ్బా, స్కూటర్నే కంటిన్యూ చేద్దాం కార్ల కంటే. ఓకే ఇందాక మనకు అక్కడ చూపించింది ఇది టామీ. యాస్ అది గైస్, టామీ సూట్ వేస్తే ఇట్లుంటాడు. ఎస్ ఓకే ఇక్కడ ఏదో బైక్ వచ్చి ఆగింది, ఎందుకు ఇది చూపించాడు ఇప్పుడు మనకి. క్లోన్స్ బోట్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ బైక్ బాగుంది, బైక్ మీద వెళ్ళిపోదాం. స్కూటర్ వేసుకెళ్దాం. సరే మంచి సూట్ వేసాంగా, స్కూటర్ ఎందుకు లేండి, బైక్ మీద వెళ్తే కొద్దిగా అయినా బాగుంటుంది. ముందుకే ఎక్కుతామే, పద ఇప్పుడు పింక్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం. మన దగ్గర అయితే ప్రస్తుతానికి డబ్బులు లేవబ్బా, చూడండి డాలర్స్లో $0 అంట. ఓకే టామీ ఇప్పటికీ కొద్దిగా హెల్త్ తగ్గింది. స్లో అబ్బా పదరా నాయన పదరా, అయ్యా దండం పడతాను ఇక. వచ్చేసాం మనం. ఇంతదానికి నాకు బైక్ ఎందుకబ్బా, వచ్చే కాళ్ళతో నడుచుకుంటూ వచ్చేవాడిని కదా. ఓకే ద పార్టీ, ఇదేనా అయ్యా పార్టీ. వెయిటర్, వాట్ వెయిటర్ ఏంటి కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు మనకి వినపడలేదబ్బా, అదొక్కటే కొద్దిగా బాధగా ఉంది. ఓకే గాయస్ మరి ఏం చేద్దాం, వీళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు. అయిపోయిందబ్బా. ఓకే క్లోజ్ డాటర్ క్లబ్. ఇప్పుడు ఈ అమ్మాయిని నాతో తీసుకెళ్ళాలా, అమ్మాయిని అది కూడా బైక్ మీద సూటుతో బాగుంటుందా. ఓ పని చేద్దాం, ఇక్కడ గోడౌన్ ఇది పార్కింగ్ చూసాం కదా, ఇక్కడ ఏమైనా మంచి కార్లు ఉంటే కార్లు తీసుకెళ్దాం. అబ్బా ఇక్కడ ఏం కార్లు లేవుగా, పైకి ఇంకో వే ఉందా, లేదు. కార్లు ఇక్కడ అంత బాగా ఏమి లేవు, పైకి పద. అమ్మాయిది పాపా నా వెనక రావాలి నువ్వు. ఇప్పుడు కానీ నువ్వు ఎటోడు పోయావు అనుకో, ఏదో ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఫైట్ జరుగుతుంది కాబట్టి. అయ్యా ఇందాకైనా నయంగా ఇక్కడ కార్లు ఉన్నాయి, ఇప్పుడు కార్లు లేవు, ఏం లేవు. ఇక నా బైక్ మీద వెళ్ళాలి, అక్కడేదో బైక్ ఉన్నట్టుంది. సరే ఓకే చూద్దాం, ప్రస్తుతానికైతే అమ్మాయిని బైక్ మీద దింపేసేద్దాం. ఓకే పాపా మేబీ
డిఫికల్ట్ హ్యావింగ్ ఏ రిచ్ అండ్ పవర్ఫుల్ ఫాదర్. ఓకే, ఇక్కడ ఏదో బైక్ చూసానబ్బా నేను. ఏం బైక్ ఇది? వద్దులేండి అబ్బా, దీని మీద ఏమో మళ్ళీ అమ్మ ఎక్కుతుందో ఎక్కదో కూడా తెలియదురా. ఇక్కడ దాకా వచ్చింది రివర్స్ చేసుకోవడానికి టామీ నువ్వు. సర్లే ఏం చేస్తాం, మనకి అది కూడా దూరంగానే ఉంది, ఇటువైపు ఉంది. ఇప్పుడు మళ్ళీ దాంతో తిరిగి అట్ట ఎవరు వెళ్తారులే. జాగ్రత్త టామీ, మనకేమన్నా అయితే అయ్యా మన ఇప్పుడే అన్నా మనకేమన్నా అయితే పర్వాలేదు, ఆ పాపకి ఏమీ అవ్వకూడదని అప్పుడే. సర్లే, మనం కింద పడలేదుగా సంతోషం చాలు. మళ్ళీ పాపకి ఏమన్నా అయితే అది ఎవరికైనా చెప్పింది అనుకోండి అయిపోయి. ఊరి ఇక్కడ దానికి ఎందుకురా? ఓ ఇక్కడ దానికే అయితే ఆమె నడుచుకుంటూ వచ్చేయచ్చు కదా, నేను ఇక్కడ దానికి మళ్ళీ తీసుకురావాలా? పాయింట్కి వచ్చా పాపా, నువ్వు రావాలనుకుంటా. ఓకే, నువ్వు వచ్చిన తర్వాత పాయింట్ పోయింది. అబ్బో, డోర్ ఓపెన్ అయిందబ్బా. స్యూర్ అండ్ హ్యాండ్సమ్, ఐఎమ్ షూర్ యూ విల్. ఓకే, అమ్మ వెళ్ళిపోతుంది. మిషన్ పాస్డ్. $100 వచ్చాయి మనకి. కారు బాగుంది, కాకపోతే పోలీసు ఉన్నాడు, పోలీసు వెళ్ళట్లేదు ఏంటో మరి. ఓకే, మనం మళ్ళీ మన బైక్ దగ్గరికి వెళ్తాం. స్ట్రీట్ అవుట్ఫిట్ డెలివర్డ్. ఓకే సర్లే, మళ్ళీ ఎల్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎల్ పాయింట్ దగ్గరికి ఎలా వెళ్ళాలని చెప్తున్నా అంటే, ఇందాక స్టార్టింగ్లో మనకి ఎల్ పాయింట్ వచ్చినప్పుడు దాని దగ్గరికి వెళ్ళమని చూపించిందిగా, కాబట్టి రాంగ్ వే పర్లేదులేండి. మనం రాంగ్ వేలో వెళ్తే ఏం అవ్వదు, ఎన్పిసిలు రాంగ్ వేలో వస్తే మనకు కోపం వస్తుంది. ఇదేంటో. ఓకే ఇప్పుడు ఇటు తిరిగేద్దామా? సరే ఇట్స్ ట్రై. ఇటేనా? ఎటబ్బా ఇటుది? బ్యాక్ సైడ్. ఓకే అర్థమైంది నాకు. ఇందాక అటు హోటల్ ఉంది కదా, ఇక్కడ నుండే కదా మనం ఇందాక పింక్ స్కూటర్ తీసుకెళ్ళాము. ఓకే, మళ్ళీ ఇదే పాయింట్కి వచ్చాం. ఎన్నిసార్లు వస్తాయా ఈ పాయింట్కి? ఎన్నిసార్లు తప్పిస్తాడు నన్ను? చాలా చిరాకుగా ఉంది. బీచ్లో మళ్ళీ ఇప్పుడు ఈడుతో సోది. అమ్మ ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు? నాకు చెప్పండి రా కొద్దిగా అయినా, నాకేం చెప్పట్లేదు మీరు. అదిగోండి లొడలోడా వాక్కుంటున్నారు ఇద్దరు, టామీను మళ్ళీ పేరు తెలియని అంకులు, వైసీటీ అంకులు టామీ మాట్లాడుకుంటున్నారు. అబ్బా అమ్మా మళ్ళీ వెళ్ళాలా? పదరా టామీ, అటు కాదురా. అబ్బా ఎక్కు, బండి ఎక్కు. మళ్ళీ ఆ పింక్ పాయింట్ దాకా వెళ్ళాలి. టామీ నువ్వు బట్టలు మార్చిస్తే బెస్ట్ రా, పార్టీ కాబట్టి నువ్వు ఆ బట్టలతో వెళ్ళావు. ఓకే, పార్టీ అయిపోయింది. ఇందాక నుండి ఆ అమ్మాయిని దింపావు, మళ్ళీ ఇటు వచ్చావు, బట్టలు మారిస్తే బెస్ట్. సర్లే మారుద్దాం. ఓకే స్ట్రైట్. అయ్యో అయ్యా, అయిపోయింది. హెల్త్ అయిపోయింది. చచ్చిపోయాడు టామీ, అయిపోయింది. మిషన్ ఫెయిల్డ్, వేస్ట్. నేనేమన్నా కావాలని ఫెయిల్ అయ్యానా? మిషను ఏమన్నా కావాలని ఫెయిల్ అయ్యానా? బట్టలు మారుద్దాం నేను అనుకున్నా, అదే మార్చింది. ట్యాక్సీలోకి ఎక్కాలా? హలో ట్యాక్సీ. గైస్ ఈ గేమ్ అయితే నాకు కొత్త కాబట్టి కొద్దిగా ఇట్లాంటి చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి, సారీ ఏమనుకోకండి. ఇప్పుడు ఎటు వెళ్ళాలబ్బా? మళ్ళీ కీపోయిన హోటల్ హారిసన్. హోటల్ కూడా తప్పిందా? అక్కడి నుండి ఇక్కడికే రప్పిస్తున్నాడు. కంప్లీట్ గేమ్ ఉండదు. అదిగోండి ఇందాక మళ్ళీ మొదలెట్టారు సోది. పోరా నాయన పో, ఇటు సోది ఎవరు వింటాడు కానీ. ఓకే ఇప్పుడు నాకు ఏదో ఒక వెహికల్ కావాలబ్బా. మర్చిపోయి ఇక్కడ చిన్న స్కూటర్ ఉంటుందిగా, పింక్ స్కూటర్. ఇందాక గ్రీన్ అనుకుంటా, ఇప్పుడు మళ్ళీ పింక్ వచ్చింది. ఓకే స్కూటర్. వెళ్దాం పదండి గాయస్, వెళ్దాం. టామీ మెల్లగా. సన్ రైజా ఏంటిది? మన మీద పడుతుంది ఏంటి లైట్? అమ్మయ్య వదిలేసింది. ఇటు వెళ్తే పడుతుంది. ఓకే అది స్ట్రీట్ లైట్, అర్థమైంది కదా, స్ట్రీట్ లైట్ ఇది. ఓకే కొద్దిగా బేర్ చేయండి. స్ట్రీట్ లైట్ అయిపోయిందా? కాదు బ్రిడ్జ్ మీద కాదు, ఇటు సైడ్ అనుకుంటా. ఇక్కడ అందరికీ బట్టలు వేసుకోవడం తెలియదు అనుకోండి గైస్. అబ్బాయిలు కూడా కొంతమంది అండర్ వేర్లతో తిరుగుతున్నారు వైసీటీలో.
మనం కొద్దిగా వీళ్ళకి బట్టలు కొనివ్వాలి. ఏటామి కొనిద్దామా బట్టలు? ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఏం డ్యామేజ్ అసలు ఏంటబ్బ ఇది? మైలు సర్లే ఇదే నాకెందుకు. ఓకే గైస్, ఇది నేను మీకు చూపించకూడదు. ఓకే గైస్, ఇంకా ఈ మిషన్తో నేను ఇంక ఈ వీడియోని ఎండ్ చేసేస్తాను. ఎందుకంటే ఇప్పటికే లెంతీ అయిపోతుంది వీడియో. అంటే ఫస్ట్ వీడియో కదా, అందుకని నేను స్టాప్ చేస్తాను. అదే కొన్నాళ్ళు కనుక ఛానల్ అలవాటు పడితే, అదే వ్యూస్ కొద్దిగా సబ్స్క్రైబర్స్ అలవాటు పడి మనకి వ్యూస్ బాగా వస్తే ఇంకా కంటిన్యూ చేద్దాం. ఓకే గైస్, ఇక్కడ నుండి అయితే అది చాలా దూరంగా అయితే ఉంది. అయ్యా టామీ, నువ్వు ఎందుకు టామీ ఇట్లా చేసావు? అబ్బా అమ్మా. ఎస్ ఓకే, స్కూటర్ టామీ, స్కూటర్ది. ప్రస్తుతానికి ఇదే మన వెహికల్ గైస్. ఓకే, మళ్ళీ ఏం క్రాష్ చేయకు. మళ్ళీ ఇందాక మనకి $100 వచ్చాయి కదా మిషన్ చేసినందుకు, పాస్ అయినందుకు. అదే ఆ మిషన్ చేసినందుకు $100 వచ్చిగా పోయింది. $100 వచ్చినవి కూడా పోయి. ఓకే, ఇక్కడ ఎవడో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు నేనైతే వెపన్స్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు వీడిని నాకు కిల్ చేయాల్సి వస్తే మరి ఏం చేయలేదు నేను వాడ. కాబట్టి నేను వెపన్స్ తీసుకుంటాను. ఒక్క నిమిషం, వెపన్స్ తీసుకుని నేను మళ్ళీ కలుస్తాను. 1 minute గైస్. ఓకే గైస్, నేనైతే వెపన్స్ తీసుకుని వచ్చేసాను. నేను ఇప్పుడు ఏదో ఒక వెపన్ తీసుకోవాలబ్బా. రంపం వద్దు టామీ, నార్మల్. ఓకే, ఇది బెస్ట్. ఇప్పుడు ఏం చేయాలి? వాడి మీదకి ఏం చేయకు టామీ, వాడు. ఓకే, ఇటేదో ఫోన్ మాట్లాడుతున్నాడు. స్టార్ట్ టాకింగ్. ఓకే 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 చంపు. ఓకే, పికప్ హిస్ ఫోన్. ఓకే, ఆహా. అసలు ఏం జరుగుతుందబ్బా, నాకు ఒక్కటి కూడా అర్థం కావట్లేదు. అమ్మా, వాడు పారిపోతున్నాడు. ఆరా, నా వెనకాల వీళ్ళు వస్తున్నారుగా మళ్ళీ. ఇదంతా కాదు, వీళ్ళని రంపని తీసుకొని. ఓకే, అయిపోయింది. వాడు వెళ్ళిపోతున్నాడు. పదరా, పద టామీ, పద. వాడు వెళ్ళిపోతున్నాడు. ఏడిరా రే. ఓకే, ఇక్కడ ఏదో కారు ఉంది. ఎక్కేసేయ్ టామీ. ఓకే, వీడితో పాటు వెళ్ళాలా? ఓకే, ఇక్కడ తీసుకెళ్తావు నాయనా. నేను తీసుకెళ్ళాలా లేకపోతే నిన్ను? గో టు ద అమ్యునిషన్. అది ఎక్కడుంది? ఓకే గైస్, మర్చిపోయా, అది ఎక్కడుందా? ఇందాక వెళ్ళొచ్చానుగా వెపన్స్ కోసం. ఓకే, గన్ పాయింట్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్దాం. అయిపోయింది. ఓ షిట్ మ్యాన్. టామీ, ఇన్నిసార్లు అసలు ఎందుకు క్రాష్ చేస్తున్నావు నువ్వు ఇవాళ? అమ్యునేషన్ ఏదిరా ఇంత దూరం? నాకు అక్కడ నుండి దగ్గర అయింది, ఇక్కడ నుండి దూరంగా ఉందా? మర్చిపోయి, అక్కడ కూడా నేను మీకు అమ్యునేషన్కి వెళ్ళేది కట్ చేశాను కదా. ఎందుకంటే చూసారు కదా గైస్, ఇంత లాంగ్ అమ్యునేషన్కి వెళ్ళాలంటే ఈ మధ్యలో మరి టామీ ఎన్ని క్రాషెస్ చేస్తాడో తెలియదు కాబట్టి నేను అది మీకు కట్ చేశాను. అమ్యునేషన్ పాయింట్ అయితే ఇక్కడ అయిపోయింది. మరి ఎటు వస్తుంది అమ్యునేషన్? అయితే ఓపెన్ చేద్దాం. ఏదిరా అమ్మా, ఇందాకే అమ్యునేషన్. అమ్మా, ఇక్కడ కూడా ఇంకో అమ్యునేషన్ ఉందా? సారీ గైస్, నాకు ఇది తెలీదు. ఎందుకంటే నేను ఇందాక ఇటు కాదు వెళ్ళింది, ఇటు కాదు, ఇంకొక బ్రిడ్జ్ దగ్గర ఏదో ఉంటుంది. యూ కెన్ సెలెక్ట్ వెపన్. ఓకే,
దెర్ ఆర్ 8 డిఫరెంట్ వెపన్స్. ఏమేమి ఉన్నాయి? ఓకే ఓకే రేవన్ బ్యాక్ హోటల్. ఇప్పుడు నేను మళ్ళీ హోటల్కి వెళ్ళాలా? ఇంకెందుకురా? ఇక్కడికి ఎందుకు రమ్మన్నావురా? సరే గైస్, వీడితో కనుక అయిపోయింది అనుకోండి, నేను ఇంకా ఈ హోటల్లో దింపి, లేకపోతే ఓ పని చేద్దాం, ఈ మిషన్ కూడా కంప్లీట్ చేసేసి నేను ఇంకా వీడియోని ఎండ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికి వెళ్ళింది అయిపోయింది. ఇట దారి లేదనుకుంటా. మరి ఇంకెటు వెళ్దాం? ఓకే టామీ. అయినా ఇక్కడ టామీ అనకూడదు గైస్, ఎందుకంటే నాకు ఇటు కార్ అలవాట్లేదు. అంటే కార్ అండ్ గేమ్లో కార్ నడప అలవాట్లేదు నాకు. కాబట్టి అంటే మామూలు కార్ నడపగలను గేమ్లో, వేరే గేమ్స్లో. ఈ గేమ్లో నాకు కొద్దిగా కష్టంగా ఉంది. సర్లే ఓకే, వెళ్ళిపోదాం మనం. వచ్చేసామా? అయ్యా పాయింట్ ఏదిరా? ఓకే పాయింట్. ఓకే వచ్చేసాం. సినిమాటిక్ షాటా అయిపోయిందిగా. ఐఎమ్ గోయింగ్ టు సీ వాట్ కెన్ డీగప్. వెళ్ళిపోయాడు ఏంటి? అబ్బా ఓకే గైస్, మీరే చదువుకోండి అది. మిషన్ పాస్ట్. ఓకే గైస్, ఇది ఇట్లా చేసుకుంటూ పోతే మిషన్స్ వస్తున్నట్టే ఉంటాయి. సో కాబట్టి ఇట్లాంటి మిషన్స్ చేసుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. సో మీకు ఎలా అనిపించింది గైస్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ గేమ్ లవర్స్ కోసం షేర్ చేయండి, అండ్ ఇంకా ఎవరైనా వైసీటీ లవర్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అబ్బా టామీ నాస్టాలజిక్ టామీ. జీటీఎఫ్ఏలో టామీకి వైసీటీలో టామీకి చాలా తేడాలు ఉన్నాయి. ఓకే గాయస్, నేను కూడా తొందరలోనే, అంటే ఒక 6-7 monthsలోనే మళ్ళీ జీటీఎఫ్ఐ తీసుకొస్తాను. ఎందుకంటే ఇది ఎట్లా వెళ్తుందో నాకు కూడా తెలీదు. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మరి జీటీఎఫ్ఐ ఆర్ వైసీటీ లవర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. ఓకే, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మనం టామీతో అయితే కలుసుకుందాం. Okay guys, bye bye, see you in next video.